హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో చూసి. అలాగే ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేస్తాను, ఎండుమిర్చి వేసాను, ఆయిల్ కాగింది. కొన్ని ఆవాలు వేసాను, జీలకర్ర, పచ్చిపప్పు, కొంచెం లైట్గా అవన్నీ వేగాలండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలా ఉంది అనేది చూడండి, నేను ఎలా చేశాను అనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు లైక్ ఇవ్వట్లేదు, చూస్తున్నారు కానీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ప్లీజ్. అవన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఒక్కటి చూపిస్తాను ఇప్పుడు ఏమేమి వేస్తున్నాను అనేది. ఇవి వచ్చేసి అల్లము, వెల్లుల్లి అండి, సన్నగా తరిగి పెట్టాను. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, కరివేపాకు, ఆనియన్స్ 2. ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండి, ఉల్లికాడ అయితే నేను ఇంట్లోనే చేశానండి. ఇంట్లో కుండీలే వేసాను అనమాట, బయట నుంచి అయితే తీసుకోలేదు. సో ఇవన్నీ వేసేసి మనం ఫ్రై చేయాలి. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఇంకొచ్చేసి కరివేపాకు వేసేయాలి. ఇంకొచ్చేసి క్యారెట్ అండి, క్యారెట్ తురిమి పెట్టుకున్నాను నేను. ఈ క్యారెట్ని దీనిలో వేసేసేయాలి మొత్తం. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున. అలాగే మీరు సపోర్ట్ చేస్తున్నారు నాకు, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి మీకు. ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి మనం లైట్గా. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం లైట్గా మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. పింక్ సాల్ట్ అయినా సరే, వైట్ అయినా సరే, ఏదైనా సరే వేయచ్చండి. నేనైతే వైట్ వేసేసాను, పింక్ అయితే వేయలేదు. జస్ట్ కొంచెం వేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ ఇట్లాంటివి అనేది త్వరగా వేగిపోతాయి అన్నమాట. అందుకోసమని సాల్ట్ వేస్తారు. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. దీనిలో లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలి. అవన్నీ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇక్కడైతే నేను 4 ఎగ్స్ వేసానండి. ఇది మొత్తం హైలో పెట్టేసి ఒకసారి తిప్పేద్దాం. 4 వేసాను మొత్తం కూడా దీనిలోనే. సరే చూడండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసి కారం వేసుకుందాం. మనకి ఎంత కావాలి అనేది, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు. నేనైతే ఎక్కువ వేసేస్తున్నాను, 1 స్పూన్. స్పైసీగా ఉంటుంది అన్నమాట కారం ఎక్కువ వేస్తే, అందువల్ల వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్,
ఇప్పుడు వచ్చేసి వెనిగర్ వేసుకుందామండి కొంచెం. అలాగే సోయా సాస్ వేసుకుందాం. హైలో పెట్టేసి తిప్పేసేయాలి మొత్తం. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేయాలి. ఇప్పుడు దీనిలో మనం రైస్ వేసుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయింది. రైస్ వేసి మొత్తం ఒకసారి తిప్పేద్దాం. డన్. ఒక 2 నిమిషాలు.